హలో హలో గుర్కా ఇన్స్పెక్టర్ కామేష్ గారు అండి మాట్లాడేది. సార్ మా ఫ్రెండ్ భార్గవ్ కోమాలోకి వెళ్ళిపోయాడు సార్, మీరే ఏదో ఒకటి చేయాలి. అయితే అంబులెన్స్కి ఫోన్ చేయరా పూక నా అక్క. అది ఆల్రెడీ చేసేసాను సార్, కానీ వాడు ఒక్కడి వల్ల కోమాలోకి వెళ్ళాడు, అందుకే మీకు ఫోన్ చేశాను. మీరు ఎట్లయినా వాడిని పట్టుకోండి సార్. ఎవడు ఆ రావణ్ ఫర్ యూ గడా? అవును సార్, మీకు ఎలా తెలుసు? పొద్దున్న నుంచి 100 కాల్స్ వచ్చాయి. ఒకడేమొచ్చో బిల్డింగ్ నుంచి దూకేశాడు, ఇంకొకటికేమో ఫిట్స్, నువ్వేమో ఇప్పుడు కోమా అంటున్నావు. అసలు ఏముంటారా వాడు వీడియోస్లో? సొల్లు సార్, నోటికి వచ్చిన సొల్లంతా వాగుతాడు, అది కూడా చాలా కాన్ఫిడెంట్ గా. అయితే వెళ్ళి ఆగు, ఇంకో ఫోన్ కాల్ వస్తుంది. హలో హలో సార్, ఆ రావణ్ ఫర్ యూ గాడు ఎక్కడున్నాడో తెలిసింది. అర్జెంట్గా లొకేషన్ సెండ్ చేయి, వాడు గుద్ద దింగేస్తాయి ఈరోజు. హలో, దొబ్బేసాడు, పారిపోయింది కాకుండా చేసిన పని చూస్తుంటే గుర్తులా కలుతుంది. అకార్డింగ్ టు క్వాంటమ్ ఫిజిక్స్ ఈ యూనివర్స్ లో యాంటీ మ్యాటర్ అనేది కూడా ఒకటి ఎగ్జిస్ట్ అవుతుంది. మ్యాటర్ కి అండ్ యాంటీ మ్యాటర్ కి ప్రాపర్టీస్ అన్ని సేమ్ ఉంటాయి, చార్జ్ అండ్ క్వాంటమ్ నంబర్స్ తప్ప. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాటర్ కి ఎలక్ట్రాన్ ఉంటే యాంటీ మ్యాటర్ కి పాజిట్రాన్ ఉంటుంది, ఆపోజిట్ చార్జ్. అకార్డింగ్ టు రిచర్డ్ ఫైన్మెన్ ఇవి 2 డిఫరెంట్ థింగ్స్ కాదు. అంటే పాజిట్రాన్ ఇస్ నథింగ్ బట్ అన్ ఎలక్ట్రాన్ విచ్ ఇస్ ట్రావెలింగ్ బ్యాక్ ఇన్ టైమ్. అర్థం కాలేదు కదా? సేమ్ అలానే ఈ నా కొడుకు ఇంకా యూట్యూబ్ లో ఎలా ఎగ్జిస్ట్ అవుతున్నాడో నాకు అర్థం కావట్లేదు. లేకపోతే ఈ thumbnail చూడండి, KGF చాప్టర్ 3 సలార్ మూవీ 100% ప్రూఫ్స్. నీ అబ్బా, నీలాంటి వాళ్ళ వల్లే రా సొసైటీలో జాలీ జోసఫ్ లాంటి వాళ్ళు తయారవుతున్నారు. అది గనక ఇలాంటివి చూసిందనుకో నీ నోట్లో కాదు గొద్దులో పెడతాది సనగల్ కూర. రాకీని సలార్ అరెస్ట్ చేస్తాడు. ఉందరా అసలు పూకానికి బుర్రుందా? రాఘవేంద్ర రావు హీరోయిన్స్ బొడ్డు మీద బత్తాకాయ ల్యాండ్ చేసినట్టు వీడి బుర్ర మీద బండరాయి ల్యాండ్ చేయాలి, అప్పుడు గానీ ఇది లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్ యాక్టివేట్ అవ్వదు. లేకపోతే కొంచెం లాజికల్ గా ఆలోచించరా, లేకిన కొడుకులా కాదు. ఇదో బతుక చెప్పండి. KGF 3లో ప్రభాస్ ఉంటాడు, కన్ఫర్మ్ చేసిన హీరోయిన్. నానక ప్రేమతో మూవీలో జగపతి బాబు బాల్స్ ని తిప్పినట్టు ఎవడో ఈడు వట్టకాయలు తిప్పేసినట్టున్నాడు. అప్పటి నుంచే ఈ బాడీ మొత్తం మాల్ ఫంక్షన్ చేస్తుంది. అసలు ఏంట్రా ఈ thumbnail? KGF 3లో ప్రభాస్ ఉంటాడు, అది కూడా హీరోయిన్ కన్ఫర్మ్ చేసిందంట. ఎలా చేసిందరా? నీకు కాల్ చేసిందా, మెసేజ్ చేసిందా? ఉత్తరం రాసే ప్రయత్నం అయితే చేసా ఫ్రెండ్స్. ఎప్పుడు నా దగ్గర ఎగసకలాడమాక. ఇప్పుడు చిరుగోజగాడు చేసే అసలైన క్రింజ్ లోకి ఎంటర్ అవుదాం. బాహుబలి పుట్టగానే వాళ్ళ అమ్మ చనిపోతుంది, తను సవతి తల్లి దగ్గర పెరుగుతాడు. శివుడు పుట్టగానే కూడా వాళ్ళ అమ్మ చనిపోతుంది, తను కూడా సవతి తల్లి దగ్గరే పెరుగుతాడు. శివుడు పుట్టగానే కూడా వాళ్ళ అమ్మ చనిపోతుంది. మరి ఇక్కడ 25 ఏళ్ళుగా బందీగా ఉండి కట్టలేరుకునేదెవర్రా? మీ పక్కింటి ఆంటీయా? 8 years బ్యాక్ రిలీజ్ అయిన బాహుబలి లాంటి పెద్ద మూవీ గురించే నీ కాకు తెలీదు, పూకు తెలీదు. అలాంటిది రీసెంట్ గా రిలీజ్ అయిన మూవీస్ గురించి ఎలా ఇస్తున్నావురా రివ్యూస్? ఎన్టీఆర్ కూడా ఆ మూవీలో ఉండబోతున్నారు. సో ఎన్టీఆర్ ఆ మూవీలో విలన్ గా కనపడబోతున్నాడు. జగపతి బాబు లుక్స్ అయినా ఎన్టీఆర్ లుక్స్ అయినా సేమ్ డిటో ఉన్నాయి. సో మన జగపతి బాబు కొడుకే మన ఎన్టీఆర్ అయ్యుంటే మడ్డగుడు. ఇదంతా విన్న తర్వాత నాకు ఒకటే డైలాగ్ గుర్తుకొస్తుంది. నువ్వేనా తాగేస్తున్నావా లేదా డ్రగ్స్ వాడుతున్నావా? నీకు బ్రెయిన్ సెల్స్ ఏమైనా డ్యామేజ్ అయ్యాయా? మరి లేకపోతే గుద్దలో గొంగల పురుగు దూరినట్టు నోటికి ఏదొస్తే అది వాగుతున్నావేంట్రా? నీకు నచ్చినట్టు లాజికల్ లేకుండా సినిమాలు కనెక్ట్ చేసుకోవాలనుకుంటే ఇంకా ప్రశాంత్ నీల్ ఎందుకు? నువ్వెళ్ళి తీరా సినిమాలు. నువ్వు పెట్టిన ఈ లవడాలో కనెక్షన్ గురించి ప్రశాంత్ నీల్ కి తెలిసిందనుకో, దాని అవుట్కమ్ ఎలా ఉంటుందో తెలుసా? మార్టిన్ లూథర్ కింగ్ మన సంపునేష్ బాబుది, ఈ సినిమా డైరెక్టర్ మన వెంకటేష్. నీ అబ్బా, ఒక డైరెక్టర్ కి ప్రొడ్యూసర్ కి తేడా తెలీదు. ఏ ప్లానెట్ నుంచి వచ్చి మూవీ రివ్యూస్ చేస్తున్నావురా? ఒక పనికి మాలిన పిత్తిరేగాడికి ఉండాల్సిన క్వాలిటీస్ అన్ని నీలోనే ఉన్నాయి. ఆ మూవీ డైరెక్టర్ వెంకటేష్ మహా కాదు, పూజా కొల్లూరు. వెంకటేష్ మహాది స్క్రీన్ ప్లే అండ్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. ఈ మాత్రం మినిమం రీసెర్చ్ లేకుండా రోత రివ్యూస్ చేస్తున్నావు చూడు.
సమంతకు సంబంధించినటువంటి ఒక పిక్చర్ అయితే ఫుల్ వైరల్ గా మారింది. ఈ పిక్చర్ లో మన సమంతాన్ని చూస్తుంటే రోజు రోజుకి అసహ్యం వేస్తుంది అనేటటువంటిది రియాలిటీ అనమాట. ఆ పిక్ చూసి నీకు అసహ్యం వేస్తుందంటే నీ ఇన్స్టా బయోలో రెయిన్బో ఫ్లాగ్ యాడ్ చేసుకోవాల్సిన రోజు దగ్గర పడిందని అర్థం. అండ్ ఇదే అసహ్యం అంటే కింద క్యాప్షన్ చూడండి, బజార్ అంట, పక్కన ఇంకో వార్డు ఉండాలి, అదైతే మిస్ చేయడం జరిగింది. అది క్యాప్షన్ కాదరా, కుక్కలతో కచేరీ పెట్టేటోడా, ఫ్యాషన్ మ్యాగజైన్ పేరు. అందుకే మినిమం 10th క్లాస్ అయినా చదువుకొని రారా, ఆ తర్వాత చేద్దు కానీ లవడాలో వీడియోలు. అసలు బయట జనాలు నీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసా? అరే విత్తనమ్ము చిన్నదంట, మర్రి చెట్టు పెద్దదంట, మూసుకొని ఉండమంట. మైకేల్ జాక్సన్ ఏంది భయ్ ఇది సమయందా మాము అంత డిఫరెంట్ ఉంది అనమాట. ఎటేటో తిరుగుతుంది. మైకేల్ జాక్సన్ ఫ్యాన్స్ ఇద్దరు కూడా, అది గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. మైకేల్ జాక్సన్ ఫ్యాన్స్ ఇద్దరు కూడా, అది గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. ఒక చిన్న రీసెర్చ్ కూడా చేయడం రాని రబడీ గడవ అని తెలుసు కానీ కళ్ళ ముందు జరిగేది కూడా అర్థం కాని కశ్మిండే గడవ అనుకోలేదు. కరివేపాకంతా కామన్ సెన్స్ లేదు కానీ సొల్లు చెప్పరా అంటే ఫస్ట్ ఉంటాడు. జనతా గ్యారేజ్ ఇంకా జైలర్ సినిమాకి లింక్ ఉందని చెప్తాడు ఈ లత్కోర్ గాడు. జైలర్ సినిమాకి జనతా గ్యారేజ్ సినిమాకి ఒక లింక్ ఉంది, వివరించేటువంటి ప్రయత్నం చేస్తారు చూడండి. జైలర్ సినిమాలో మోహన్ లాల్ గారు వస్తారు, అట్లయితే రజనీకాంత్ కొడుకు పెద్ద దొంగన కొడుకు అనమాట. అండ్ మోహన్ లాల్ గారు చూసుకున్నట్లయితే జనతా గ్యారేజ్ లో మీ ఓడు దొంగన కొడుకు ఏమో, మా ఓడు చెత్త దొంగన కొడుకు, దొంగన కొడుకులో పెద్ద ప్రో దొంగన కొడుకు చెప్పి ఈ విధంగా ఈ సినిమాలకు రెండు ఈ లింక్ ఉందన్నమాట. ఇదెక్కడ సొల్లురా బాబు, వెనకటికి నీలాంటోడే పైథాన్ ఎందుకు నేర్చుకోలేదురా అంటే నాకు నాగదోషం ఉందన్నాడంట. అంత సెన్స్లెస్ గా ఉంది నువ్వు చెప్పిన కనెక్షన్. నీ వీడియో చూస్తే మోడీ తాతకు కూడా మైగ్రేన్ వచ్చుదో బుద్ధి. నేను సరళగా నెత్తి బాధలు లింగినోడిని. ఈ రోజు బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ చూస్తుండగా మా ఇంటికి ఇద్దరు బొడ్డోలు వచ్చారు అనమాట. ఆ బొడ్డోలు అయితే కిండర్ జాయ్ పట్టుకొచ్చారు. నాకు పిల్లల దగ్గర నుంచి చాక్లెట్లు దెంగేసి వీడియో చేయడం ఏంట్రా బల్బసార్. సాల్వ్ చేసినటువంటి వీడియో లాస్ట్ లో పెట్టా చూడండి. అండ్ స్వీట్ అనమాట, స్వీట్ కూడా పెట్టడం జరిగింది. ఆ స్వీట్ తింటే నా ఫీలింగ్ అయితే చాలా చెత్తగా కలిగింది. పిల్లలు తినాల్సింది పోరంబోకులు తింటే అంతే ఉంటది. అండ్ పజిల్ సాల్వ్ చేయడం కూడా కొద్దిగా కష్టంగానే ఉందన్నమాట. దాంట్లో చూడకుండా నేను ఈ కార్ అయితే తయారు చేయడం జరిగింది. ఆ కార్ ని చిన్నపిల్లలు కాదు కదా, చింపాంజీకి ఇచ్చినా ఈజీగా చేస్తదరా, అది నీకు కష్టంగా ఉందంట. అండ్ పజిల్ సాల్వ్ చేయడం కూడా కొద్దిగా కష్టంగానే ఉందన్నమాట. దాంట్లో చూడకుండా నేను ఈ కార్ అయితే తయారు చేయడం జరిగింది. గుడ్. ఎల్కేజీలో పడండి. డైరెక్టర్ గురించి అయితే మాట్లాడుకోవాలి. మన దగ్గర మెహర్ రమేష్ ఉండ కదా, తమిళాన్లకైతే కార్తిక్ సుబ్బరాజు అనమాట. అరే కార్తిక్ సుబ్బరాజుని మెహర్ రమేష్ తో పోల్చడం అంటే బిర్యానీని బూజు పట్టిన బ్రాకలీతో పోల్చినట్టేరా బోసిడికే. సిగ్గుండాలరా పాప. ఈయన తీసినటువంటి సినిమాలు అవి కూడా అంత పెద్ద హిట్ కాదు. ఈ జిగర్తాండా పార్ట్ 1 ఏదైతే ఉందో అది ఈయన తీసినటువంటి సినిమా కూడా కాదు. పిచ్చి పూకులా మాట్లాడడంలో PhD ఏమైనా తీసుకున్నావేంట్రా? మరి లేకపోతే కార్తిక్ సుబ్బరాజు డైరెక్ట్ చేసిన మూవీస్ లో హైయెస్ట్ IMDb రేటింగ్ ఉన్న మూవీరా జిగర్తాండా. అలాంటిది అసలు డైరెక్షనే చేయలేదంటావేంట్రా ఆతుగా. అండ్ ఈ డైరెక్టర్ గురించి మాట్లాడుకోవాలంటే పేట అనేటటువంటి సినిమా, అండ్ విజయ్ సేతుపతి ఒక సినిమా తీసిండు, అండ్ మహాన్ అనేటటువంటి సినిమా, ఇవన్నీ కూడా చాలా ఫ్లాప్స్ గా నిలిచాయి. నువ్వు మెన్షన్ చేసిన పేట, మహాన్, పిజ్జా 3 హిట్టే. పిజ్జా అయితే సూపర్ హిట్ అయిందిరా హూకా. నీకు రివ్యూస్ ఇవ్వడం ఈ జన్మలో రాదు గానీ నువ్వు ఇందాక తయారు చేసిన కారు ఉంది కదా, అది ఎక్కి రండిపూర్కి వెళ్ళిపో, నార్త్ లో ఉంటదిలే. కుర్చీని మడతపెట్టి ఫుల్ వీడియో సాంగ్ అయితే రావడం జరిగింది. ఇది చూసిన తర్వాత ఒక పవన్ కళ్యాణ్ అభిమాని నేను కలవడం జరిగింది. తనేం చెప్పిందంటే నాకు మహేష్ బాబు గారు నచ్చట్లేదు, గుంటూరు కారం సినిమా ఎట్టైన ఫ్లాప్ కావాలంట. రిలీజ్ అయిన సాంగ్ గురించి మాట్లాడకుండా ఫ్యాన్స్ మధ్య గొడవలు పెట్టే ముచ్చట్లు చెప్తావేంట్రా గూపుకి గుద్ద కడిగేటోడా. ఈ ముసలోడు కుర్చీని మడతపెట్టి మింగుతా అనేటటువంటి మాట అన్నాడు. అది కాక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా అంటే చాలా నీచంగా తిట్టాడు. ఈ విధంగా వీడిని ఫేమస్ చేస్తాం చూస్తే ఈ విధంగా నాకు మహేష్ బాబు నచ్చలేదని చెప్పి డైరెక్ట్ గా అప్పుడు ట్రోల్ చేసాడు. అంటే ఇది ప్రకారం మహేష్ బాబు మూవీలో ఈ తాత డైలాగ్ ఒక సాంగ్ లో వాడడం అండ్ ఈ తాత పవన్ కళ్యాణ్ గురించి నోటికొచ్చినట్టు వాగడం ఈజ్ ఈక్వల్ టు మహేష్ బాబు ఇండైరెక్ట్లీ ట్రోలింగ్ పవన్ కళ్యాణ్ అంట. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అరే నీ గుద్దకెళ్ళగో సిగ్గులేదు, కనీసం దానికి ఒక గార్డ్ అయినా పెట్టుకో. ఎందుకంటే ఈ హీరో ఫ్యాన్స్ కి నువ్వు బయట ఎక్కడైనా కనిపించావు అనుకో అది పగలు దిగుతారు. గుంటూరు కారంలో మన ఛానల్ నేమ్ రావణ్ నేమ్ ఇన్ గుంటూరు కారం ట్రైలర్. థ్యాంక్ యూ సో మచ్ త్రివిక్రమ్ గారికి, మహేష్ బాబు గారికి. నా పేరైనా మన ఛానల్ పేరైనా గుంటూరు కారం మూవీలో ట్రైలర్ లో పెట్టుకొని ప్రోత్సహిస్తున్నందుకే. అరే నక్కలతో నాగిన్ డాన్స్ చేసేటోడా, అదే రమణగాడు కాదరా రమణగాడు. హీరో పేరును కూడా మ్యానిపులేట్ చేసి రీచ్ దిగుదాం అనుకుంటున్నావు చూడు. నీ ఛానల్ పేరు రావణ్ ఫర్ యూ అని తీసేసి రిటార్డెడ్ వన్ ఫర్ యూ అని పెట్టుకో, బాగుంటది. ఈ వీడియో కామెంట్ సెక్షన్ ఉంటది సార్, ఒక్కొక్క కామెంట్ ఒక్కొక్క డైమండ్ లాంటివి. వీడి ఈ ఏజ్ లో కూడా నిబ్బాగాడే. అమ్మో ఇంకొంచెం ఉంటే నన్ను మూవీలో హీరోగా అడిగారంటావేమో. రావణ్ గడు కాదు లవడగాడు. నువ్వు సూపర్ రా. సలార్ మూవీకి గుంటూరు కాలం సినిమాకి ఒక లింక్ ఉంది ఫ్రెండ్స్. అదేంటో చెప్తానండి.
మన సలార్ బాగా ఇష్టంగా తినేటటువంటి ఫుడ్ ఏంటి? గొడ్డుగారం అనమాట. మహేష్ బాబు గారు తీయబోయేటటువంటి సినిమా పేరేంటి? గుంటూరు కారం అనమాట. సో గొడ్డుగారం ఎక్కడ దొరికింది? గుంటూరులో దొరికింది. మన మహేష్ బాబు గారు ఎక్కడ ఉంటారు? గుంటూరులో ఉంటారు. సో వీళ్ళిద్దరు ఇక్కడ కలిసేటటువంటి అవకాశం ఉంది. చెప్తున్నా కదా, ఇలానే వదిలేశారనుకో TFI లో ఉన్న సినిమాలన్నిటికీ లింక్ చేసేసి ఇదంతా ఒక సినిమాటిక్ యూనివర్స్ అని చెప్తాడు. అండ్ ఆ లింక్ ఏంటనుకున్నారు? ఈ సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ అందరూ తెలుగులోనే మాట్లాడుకుంటారు కదా అని అంటాడు ఈ లపాకీగాడు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఈ పిత్రేగాడికి సొల్లు చెప్పడంతో పాటు ఇంకో క్వాలిటీ కూడా ఉంది. చెప్పిన మాట మీద ఉండడు, వెంటనే ప్లేట్ తిప్పేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ 1 month బ్యాక్ వైజాగ్ ఫిషింగ్ హార్బర్ లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ అండ్ ఆ కాంట్రవర్సీలో ఇరుక్కున్న లోకల్ బాయ్ నాని గురించి మీకు తెలిసే ఉంటుంది. దాని మీద ఈ రావణ్ ఫర్ యూ గడు 2 వీడియోలు చేశాడు. నంబర్ 1, ఈ విధంగా చేయడం అయితే తప్పనమాట. మధ్యమత్తులో ఏదో క్రికెట్ బెట్టింగ్ గెలిచినటువంటి ఆనందంలో ఈ విధంగా బతుకు తిరుగు కోసం నడిపేటటువంటి బోట్లను తగలబెట్టడం, అక్కడ ఉన్నటువంటి ఫిషింగ్ బోట్లను తగలబెట్టడం ఏదైతే ఉందో ఇది ముమ్మాటికి తప్పుది. సో ఇప్పుడు ఇతని గురించి డిస్కషన్, ఎందుకంటే ఇతని వల్ల కాకినాడ పోర్టుకే దాదాపు 150 కోట్ల దాకా నష్టం వచ్చింది ఫ్రెండ్స్. అసలు ఇదంతా జరిగింది వైజాగ్ లో అయితే కాకినాడ పోర్టుకి ఎందుకు నష్టం వచ్చింది? నీలాంటి యూజ్లెస్ ఫెలో తప్ప ఎవడు అలాంటి మాట అండు. ఇందాక వీడియోలో తప్పు మొత్తం లోకల్ బాయ్ నానిదే అన్నట్టు మాట్లాడాడు కదా. ఇప్పుడు వీడియో నంబర్ 2 చూడండి. ఇప్పుడు ఎవడు కూడా సొంత ఇంటిని తగలబెట్టుకోడు, ఎవడు కూడా అన్నం పెట్టేటటువంటి అన్నంలో కాలు పెట్టాడు అనమాట. అదే విధంగా నాని ఈ విధంగా నిప్పంటించిండు అనేటటువంటి దాన్ని అయితే నేనైతే నమ్మను ఫ్రెండ్స్. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే 5K కామెంట్స్ చేసేయండి మావా. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితోనూ షేర్ చేయండి. అండ్ 301 డైరీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ వి విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. ఇదేంటి ఇంకో వీడియో వచ్చినట్టుంది? సలార్ మూవీలో మన దేవ ఎప్పుడు కూడా గుడ్డుగా తింటాడు, ఏ వేరే కూరలతో తిన్నట్టు మనకి ఎక్కడ కూడా కనిపించాడు. అసలు ఎందుకు వాళ్ళ ఇంట్లో ఏ కూర వండరు అంటే దానికి ఖతర్నాక్ ఆన్సర్ అవుతుంది. వినండి. మన దేవ ఏం చేస్తారంటే, ఒక బుడ్డ పాప వచ్చి నా బట్టి నువ్వు కేక్ గోయ్ అంటే జస్ట్ ప్లాస్టిక్ కత్తి అలా పట్టుకోగానే వాళ్ళ అమ్మకి భయం అనమాట. కత్తిచ్చే దేవా అంటదనమాట. తన చేతిలో ఆయుధం ఉందనుకోండి, అక్కడ ఎవరినైనా చంపేస్తాడు. మళ్ళీ తన ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చి తన సలార్ లాగా తన రాక్షసులాగా మారిపోతారని చెప్పి వాళ్ళ అమ్మ ఇంట్లో ఏ విధమైనటువంటి కత్తులు, కత్తిపేటలో కొడవలో లేకుండా చేసింది. కాబట్టి కత్తులు లేనప్పుడు కూరగాయలు కోయడం కష్టం. అందుకే వాళ్ళ ఇంట్లో ఏ కూర ఉంటుందో మన దేవ 2 పాటలు. నా 30 years ఎక్స్పీరియన్స్లో నన్ను వచ్చి ఎప్పుడు తప్పించుకోలేదు. ఒక్క వీడు తప్ప. వీడు మాత్రం నాకు దొరకాలి.